పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. నేనేం చెప్తున్నానంటే ఆహ్, ఏమంటారు ప్రపంచంలో అతి ఎక్కువ వర్షపాతం ఉండేటువంటి ప్రదేశాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఆ ప్లేస్ దానికి సంబంధించిన వివరాలు చెప్పిన తర్వాత మిగతా భూగోళంలో ఉన్నటువంటి పరిస్థితులు చెప్పే ప్రయత్నం కూడా బ్రీఫ్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా షార్ట్‌లోనే చెప్పేస్తాను. సో, నేనేమంటున్నానంటే మాన్సీ మాన్సీన్ రామ్ అనేటువంటి ప్రాంతం ఏదైతుందో, మాన్సీన్ రామ్ అనేటువంటి ప్రాంతం ఇక్కడ సగటు వర్షపాతం 11,871 మిల్లీమీటర్లు. అంటే చూడండి అసలక్కడ మానవ జీవితం చాలా ఇబ్బందిగానే ఉంటది. పోవటం, రావటం అనేది చెప్పలేంలే గాని. రెయిన్ కోట్‌లో, వాన కోట్‌లో నేను చలి కోట్ ఏసుకున్నాను గదా! అట్లాంటివి ఏసుకొని వెళితే తప్ప. సో, ఇది ఎక్కడుందయ్యా అంటే భారతదేశంలో ఉన్నటువంటి మేఘాలయ రాష్ట్రంలో ఉంది. ఇది భారతదేశంలో ప్లేసే. ప్రపంచంలో ఎక్కువ వర్షపాతం కలిగేటువంటి ప్రాంతం కూడా ఇది. 11,871 మిల్లీమీటర్లు వర్షపాతం ఉంటుంది దీనికి. ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటది. ప్రపంచంలో వర్షం పడే రికార్డ్ గూడా ఇక్కడనే ఉన్నది. ఇది సారాంశం. అయితే భూమి మీద ఎప్పుడు వర్షం పడుతున్నటువంటి ప్రాంతంగా ఇదున్నది. ఇక భారతదేశంలో సహజంగా వానాకాలం అంటే వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం ఉంటది. 12 నెలలుంటాయి. 12 మాసాలుంటాయి తెలుగులో గాని, ఇంగ్లీష్‌లో గాని. 3 నెలలు వర్షాకాలం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో 6 నెలలు వర్షాకాలం, 6 నెలలు ఎండాకాలం ఉంటుంది. సో, కొన్ని ప్రాంతాల్లో అతి ఉష్ణ ప్రాంతాలుంటాయి. కొన్ని ప్రాంతాలు అతి శీతల ప్రాంతాలుంటాయి. యూరోపియన్ కంట్రీస్ అన్నీ మంచు కురుస్తా ఉంటుంటాయి. శీతల ప్రాంతాలుగా ఉంటాయి. కొన్ని ప్రాంతాలు వెస్ట్ ఇండీస్ లాంటి ప్రాంతాలు వేడిగా ఉంటాయి. సో, భారతదేశానికి వచ్చినప్పుడు సమశీతోష్ణ మండలం అయినప్పటికీ, భూమధ్య రేఖ ఇండియా మీదకి పోతున్నప్పటికీ, ఒక ప్రాంతంలో ఉత్తర భారతదేశంలో చలి ఎక్కువగా ఉంటుంది. దక్షిణ భారతదేశంలో కొద్ది టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి. సో, ఆ విధంగా ఉత్తర భారతదేశంలో కొంచెం గ్లోగా, తెల్లగా ఉంటారు. దక్షిణ భారతదేశం మన టైప్ నల్లగా ఉంటారు. నల్లగా మీన్స్ చామంచాయ నల్లగా ఉంటారు. సో, ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. భారతదేశంలో గాకుండా ప్రపంచ భూగోళం మీద రకరకాల పరిస్థితులుంటాయి. సముద్ర ప్రాంతంలో ఒక తీరుగా ఉంటుంటది. సముద్ర తీర ప్రాంతాలకు దూరంగా ఒక తీరుగుంటది. ఎడారులు ఉన్న చోట ఒక తీరుగా ఉంటది. గడ్డి భూములు ఉన్న చోట ఒక తీరుగా ఉంటది. అడవులు ఉన్న చోట ఒక తీరుగా ఉంటది. చెరువులు, కుంటలు ఉన్న చోట ఒక తీరుగా ఉంటది. గ్రామీణ ప్రాంతాలు ఒక తీరుగా ఉంటాయి. పట్టణ ప్రాంతాలు ఒక తీరుగా ఉంటాయి. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఒక తీరుగా ఉంటాయి. కాంక్రీట్ బిల్డింగ్స్ ఎక్కువున్న చోట ఇంకా ఎక్కువ టెంపరేచర్స్, సీసీ రోడ్లు, సిమెంట్ రోడ్లు ఎక్కువున్న సాటి సిటీ టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటుంటాయి అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రకృతి, పర్యావరణం లేకపోతే చెట్లు, చేమలు ఉన్న చోట ఎక్కువ కూలింగ్ ఉంటది ఎండాకాలం గూడా అనేది తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా మీరు గూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయండి తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ. థాంక్ యూ అనండి ఆల్.